Good morning students. I am Prasanna. Today's my topics are magnetic field induction due to a solenoid, Hall effect and determination of Hall coefficients, applications of Hall effect. Magnetic field induction due to a solenoid. A long tightly wound helical coil of wire is called as solenoid. ఒక లాంగ్ వైర్ని టైట్గా wound చేస్తే అటువంటి హెలికల్ కాయిల్ని మనం సాలినాయిడ్ అంటున్నాం. సాలినాయిడ్కి 2 ఎండ్స్ ఉంటాయి. ఈ 2 ఎండ్స్కి బ్యాటరీని కనెక్ట్ చేసాము. ఈ బ్యాటరీ ద్వారా కరెంటు 1 end to other end సాలినాయిడ్లోని పాస్ అవుతూ ఉంటుంది. కరెంటు సాలినాయిడ్లో పాస్ అవుతున్నప్పుడు ఈ సర్క్యులర్ పాత్లోని ఫ్లో అవుతున్న ఛార్జెస్ అనేవి ఇంటర్నల్గా సాలినాయిడ్కి అలాగే అవుట్ సైడ్ను కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి. అంటే తీసుకున్న మెటీరియల్కి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి. ఇలా ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సాలినాయిడ్ అలాగే అవుట్ సైడ్ ద సాలినాయిడ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. తీసుకున్న సాలినాయిడ్ని ఇక్కడ డయాగ్రామ్లోని నెంబర్ ఆఫ్ టర్న్స్ని ప్రతి టర్న్ని ఒక కాయిల్గా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఇలా ఉన్న ప్రతి టర్మ్ని ఇక్కడ చిన్న చిన్న సర్కిల్స్గా తీసుకున్నాము. అంటే ఈచ్ సర్కిల్ అనేది ఒక టర్నింగ్ అంటే ఒక కాయిల్గా రిప్రజెంట్ చేస్తుంది 1 end to other end. ఇక్కడ తీసుకున్న సాలినాయిడ్లోని సెంటర్ యాక్సిస్లో ఎనీ వన్ పొజిషన్ దగ్గర P అనే పాయింట్ తీసుకున్నాము. సాలినాయిడ్కి ఇన్సైడ్న ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ సాలినాయిడ్లోని ఒక స్మాల్ పోర్షన్ AB అనే స్మాల్ పోర్షన్ని కన్సిడర్ చేసాము. దాని యొక్క డిస్టెన్స్ dx అలాగే సాలినాయిడ్ యొక్క లెంత్ వచ్చి 1 end to other end లెంత్ని స్మాల్ ఎల్తో రిప్రజెంట్ చేస్తున్నాము. సాలినాయిడ్ యొక్క రేడియస్ స్మాల్ a, సెంటర్ పాయింట్ని ఓతో రిప్రజెంట్ చేస్తున్నాము. మనం కన్సిడర్ చేసిన పాయింట్కి సెంటర్ పాయింట్కి సపరేట్ అయ్యే డిస్టెన్స్ x అలాగే AB అనే 2 డిఫరెంట్ పొజిషన్స్ నుంచి P అనే పాయింట్కి గనక లైన్స్ జాయిన్ చేస్తే మనకి 2 యాంగిల్స్ వస్తున్నాయి, θ అండ్ dθ అండ్ r ఈస్ ద డిస్టెన్స్ మనం తీసుకున్న డయాగ్రామ్లోనే కన్సిడర్ చేసిన పాయింట్కి అలాగే మనం ఎజ్యూమ్ చేసుకున్న ఇక్కడ AB అనే ఎలిమెంట్కి డ్రా చేసిన లైన్స్ని ఎనలార్జ్ వ్యూ గనక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం పాయింట్ని సాలినాయిడ్కి ఇన్సైడ్ కన్సిడర్ చేసాము. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఎన్ ఇన్సైడ్ పాయింట్ అలాగే ఫీల్డ్ అట్ ఎన్ యాక్సియల్ ఎండ్ పాయింట్ అండ్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ సాలినాయిడ్ ఆఫ్ ఫైనెట్ లెంత్. ఇలా 3 డిఫరెంట్ కండిషన్స్లోని సాలినాయిడ్లోని ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యింది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. బయోట్ సావార్ట్స్ లాని యూజ్ చేసి ఫీల్డ్ అట్ ఎన్ ఇన్సైడ్ పాయింట్ ఇనీషియల్గా తీసుకున్న సాలినాయిడ్లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత డెవలప్ అయ్యింది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ప్రీవియస్ టాపిక్లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఏ సర్క్యులర్ లూప్ ఆ కాన్సెప్ట్ ద్వారా మనకి ఒక సర్క్యులర్ లూప్లోని ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది మనం కరెంటు ఇనీషియల్గా ఇవ్వడం వలన అంటే dB = μ0 క్యాపిటల్ N I a² 2 × a² + x² 3/2. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ క్యాపిటల్ N ప్లేస్లోని n × dx రాస్తున్నాం. అంటే మనం డయాగ్రామ్లోని ఇక్కడ సాలినాయిడ్కి 1 end to other end n నెంబర్ ఆఫ్ టర్నింగ్స్ ఉన్నాయి. సపోజ్ AB పోర్షన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అంటే స్మాల్ nతో తీసుకుంటున్నాం. అంటే ఓన్లీ AB పోర్షన్లోని నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే స్మాల్ n × dx. సో ఇక్కడ క్యాపిటల్ N ప్లేస్లోని n × dx సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ మనం డయాగ్రాము ట్రయాంగిల్ ABCని అబ్జర్వ్ చేస్తే ABC ట్రయాంగిల్ sin θ = r dθ/dx. ఇదే ఈక్వేషన్ dx =
ఆర్ డి తీటా బై సైన్ తీటా. అలాగే మనం ఈ డయాగ్రామ్లోని ఏపీఓ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఏపీఓ ట్రయాంగిల్ నుంచి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈక్వేషన్ని ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అయితే ఇక్కడ మనకి ఆర్ క్యూబ్ వస్తుంది. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం కోసం డిబి ఈక్వల్ టు μ0 n ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఆర్ డి తీటా బై సైన్ తీటా ఐ ఏ స్క్వేర్ బై 2 ఆర్ క్యూబ్. సో డిబి ఈక్వల్ టు μ0 ni ఏ స్క్వేర్ డి తీటా బై 2 ఆర్ స్క్వేర్ సైన్ తీటా. ఫైనల్గా మనం ఏ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఈ టర్మ్ని సపరేట్గా రాస్తున్నాం. మనకి ఇక్కడ డయాగ్రామ్ నుంచి ఏ బై ఆర్ని సైన్ తీటాగా రాసుకోవచ్చు. సో ఏ బై ఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా. ఇక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి μ0 ni d తీటా సైన్ తీటా బై 2 దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాము. ఇక్కడ సాలినాయిడ్లోని ఓన్లీ స్మాల్ ఎలిమెంట్ ఏబీ పోర్షన్లో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేసాము. ఎంటైర్ సాలినాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్. ఇక్కడ పి అనే పాయింట్ని కనుక సెంటర్లో కన్సిడర్ చేస్తే వన్ ఎండ్ టు అదర్ ఎండ్ 2 డిఫరెంట్ ఎండ్స్ దగ్గర ఆ పాయింట్ని మీట్ అవుతూ తీసుకున్న యాంగిల్స్ θ1 θ2. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ θ1 θ2 dB ఈక్వల్ టు dB ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ μ0 ni బై 2 ఇంటూ సైన్ తీటా, ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేయడం వల్ల మైనస్ కాస్ తీటా, లిమిట్స్ θ1 θ2 b ఈక్వల్ టు μ0 ni బై 2 కాస్ θ1 మైనస్ కాస్ θ2. At any axial point P when it is well inside very long solenoid θ1 0 θ2 ఈక్వల్ టు 5. ఇక్కడ మనం P అనే పాయింట్ని వెరీ లాంగ్ సాలినాయిడ్లోని ఇన్సైడ్న యాక్సియల్ పాయింట్ మీద తీసుకుంటున్నాము. ఇక్కడ θ1 వాల్యూ ఏమో 0, θ2 వాల్యూ ఏమో 180 degreesగా కన్సిడర్ చేసాము. మనం కాస్ 0 వచ్చేసరికి 1, కాస్ 180 మైనస్ 1. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 2 అవుతుంది. ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోయి μ0 ni. సో b ఈక్వల్ టు μ0 ఇంటూ n is the magnetic field at the center of a solenoid. సపోజ్ మనం తీసుకున్న సాలినాయిడ్లోని అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సియల్ ఎండ్ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది? ఎండ్ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఈ కండిషన్లోని వన్ ఎండ్ θ1 వచ్చి 0 ఇనీషియల్గా, θ2 అనేది ఎండ్ పాయింట్ దగ్గర కనుక పాయింట్ని తీసుకుంటే అప్పుడు వన్ ఎండ్ దగ్గర θ1 వస్తుంది. ఎండ్ పాయింట్ దగ్గర తీసుకుంటే θ2 వాల్యూ 90 degrees అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి μ0 ni బై 2 అంటే మనకి ఇక్కడ ఎనీ యాక్సియల్ పాయింట్ దగ్గర కనుక సాలినాయిడ్కి ఇన్సైడ్ కనుక పీని కన్సిడర్ చేసినప్పుడు ఆ పాయింట్ దగ్గర ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ యాక్సియల్ ఎండ్ పాయింట్ దగ్గర కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కంపేర్ చేస్తే యాక్సియల్ ఎండ్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ హాఫ్ ఇంటూ μ0 ni ఉంటుంది. అంటే the field at either end is 1/2 of its magnitude at the center. సపోజ్ గ్రాఫికల్గా అబ్జర్వ్ చేస్తే మనకి డిస్టెన్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సెంటర్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఎండ్ పాయింట్స్ దగ్గర ఇక్కడ ఉండాల్సిన దానికన్నా 2 sides హాఫ్ వాల్యూ ఉంటుంది. ఫీల్డ్ at the center of a solenoid of finite length. సపోజ్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైనైట్ లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్లో సెంటర్ దగ్గర కనుక ఫైండ్ అవుట్ చేస్తే కాస్ θ1 డయాగ్రామ్ నుంచి L/2 బై ఏ స్క్వేర్ ప్లస్ L/2 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 L/4 ఏ స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ హోల్ పవర్ 1/2 కాస్ θ1. అలాగే
cos pi minus theta 2 equal to L/2 divided by a square plus L/2 whole square whole power 1/2. ఈక్వేషన్ కూడా మనకి L/4a square plus L square whole power 1/2. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేసిన పాయింట్ Pని సెంటర్లో ప్లేస్ చేసాం కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అనేది L/2 ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి టూ సైడ్స్ వాల్యూస్ అనేవి సిమిలర్గా ఉంటున్నాయి. డిస్టెన్స్ అనేది L/2 ఫ్రమ్ ఐదర్ ఎండ్. సో cos theta 1 cos 5 minus theta 2 వాల్యూస్ సిమిలర్గా వస్తున్నాయి. ఇక్కడ cos 5 minus theta 2ని minus cos theta 2 that equal to minus L/4a square plus L square whole power 1/2. ఈ వాల్యూస్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే b equal to mu naught ni/2 into L/4a square plus L square whole power 1/2 plus L/4a square plus L square whole power 1/2. ఫైనల్గా ఈక్వేషన్లోని mu naught I NL/4a square plus L square whole power 1/2. సో ఇక్కడ n ఇంటూ L అంటే క్యాపిటల్ N. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ L కాబట్టి క్యాపిటల్ N బై స్మాల్ n ఈక్వల్ టు స్మాల్ n. అంటే NL ఈక్వల్ టు క్యాపిటల్ N. ఇక్కడ n ప్లేస్లోని n ఇంటూ Lగా రాసుకోవచ్చు. సో b ఈక్వల్ టు mu naught IN/4a square plus L square whole power 1/2. This is the magnetic field at the center of the solenoid of finite length. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్లోని లైన్స్ అనేవి ఇన్సైడ్ అలాగే అరౌండ్ ద సాలినాయిడ్లో ఎలా ఉంటాయంటే ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్టుగా ఇన్సైడ్ ద సాలినాయిడ్లోని 1 and 2 అదర్ ఎండ్ ఫ్లో అవుతున్నాయి. అలాగే దానికి చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఫైనల్గా మనకి సాలినాయిడ్లోని మనం ఇచ్చే బ్యాటరీ యొక్క కనెక్షన్ బట్టి దాని యొక్క ఫీల్డ్ అనేది ఇన్వర్డ్స్ 1 and 2 అదర్ ఎండ్ ఫ్లో అవుతుంది. అంటే ఇన్వర్డ్ డైరెక్షన్ క్రాస్తోని అవుట్వర్డ్ డైరెక్షన్ ఏమో డాట్తోని ఇండికేట్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఇన్సైడ్ ద సాలినాయిడ్లోనైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. అదే అవుట్ సైడ్ అయితే వెరీ వెరీ స్మాల్ అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నెగ్లిజిబుల్గా ఉంటుంది. అవుట్ సైడ్ ద సాలినాయిడ్లోని 2 ఎడ్జెస్ దగ్గర కూడా అక్కడ డైవర్జ్ అయిపోతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. లారెంజ్ ఫోర్స్ when a charged particle having charge q moves in an electric field E. ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్లోని చార్జ్డ్ పార్టికల్ Q అనే ఛార్జ్తో కనుక మూవ్ అయితే అది మూవ్ అయ్యేది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సేమ్ డైరెక్షన్లో కనుక మూవ్ అయితే ప్లస్ QEతో ఇండికేట్ చేస్తాము. ఆ ఫీల్డ్కి మూవ్ అయ్యే చార్జ్డ్ పార్టికల్ యొక్క డైరెక్షన్ ఆపోజిట్ అయితే కనుక దాన్ని మైనస్ QEతో రిప్రజెంట్ చేస్తాము. సపోజ్ చార్జ్డ్ పార్టికల్ అనేది Q అనే ఛార్జ్తోని కనుక ట్రావెల్ అవుతుంది విత్ వెలాసిటీ V అయితే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఈక్వేషన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే F ఈక్వల్ టు Q ఇంటూ V ఇంటూ B. ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి F ఈక్వల్ టు Q ఇంటూ VB సైన్ థీటా. సపోజ్ మనం తీసుకున్న పార్టికల్ కనుక రెస్ట్లో ఉంటే వెలాసిటీ ఉండదు కాబట్టి అక్కడ ఎటువంటి ఫోర్సు ఉండదు. అదే పార్టికల్ కనుక మూవ్ అయితే అక్కడ V క్రాస్ B ఉంటుంది. ఆ మూవ్ అయ్యే పార్టికల్ ప్యారలల్గా మూవ్ అయితే యాంగిల్ ఉండదు కాబట్టి 0. పర్పెండిక్యులర్గా మూవ్ అయితే కనుక అక్కడ ఉండే ఫోర్స్ని FMతో ఇండికేట్ చేస్తున్నాము. ఒక చార్జ్డ్ పార్టికల్ ఎంత ఫోర్స్తోనైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక మూవ్ అవుతుందో ఆ ఫోర్స్నే మనం లారెంజ్ ఫోర్స్ అంటున్నాం. అంటే చార్జ్డ్ పార్టికల్ యొక్క ఫోర్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే QE, ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే Q ఇంటూ V క్రాస్ B. సో లారెంజ్ ఫోర్స్ అంటే మనకి బోత్ ఫీల్డ్స్ని
యొక్క రిజల్ట్ కాబట్టి F equal to QE plus Q into V cross B. So that equal to Q into E plus V cross B. Hall effect. According to Hall effect, when a magnetic field is applied perpendicular to a current carrying conductor, a potential difference is developed between the points on opposite side of the conductor. మనం ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్కి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ కండక్టర్కి ఆపోజిట్ సైడ్స్న పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక డెవలప్ అయితే ఆ ఎఫెక్ట్నే మనం హాల్ ఎఫెక్ట్ అంటున్నాము. ఇక్కడ మనం ఒక మెటల్ స్ట్రిప్ని ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ప్లేస్ చేసాము. ఈ మెటల్ స్ట్రిప్లోని I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సపోజ్ మనం y డైరెక్షన్లో కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఇక్కడ కండక్టర్ లోపల ఉన్న ఛార్జ్ క్యారియర్స్ మీద ఫోర్సు ఎస్టాబ్లిష్ అయ్యి ఆ ఫోర్స్ అనేది z డైరెక్షన్లోని పాస్ అవుతుంది. మనం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఇక్కడ మనకి కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క డైరెక్షన్ ఎక్స్ యాక్సిస్ మీదుగా I ఉంటుంటే మనం అప్లై చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది y డైరెక్షన్లో ఉంది. ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఈ కండక్టర్లో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ అనేవి కొంత ఫోర్స్తోని z డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అంటే ఈ కండక్టర్లోని ఎక్స్ యాక్సిస్ మీదుగా ఉండే క్యారియర్స్ అనేవి z డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఇలా మూవ్ అయ్యే ప్రాసెస్లోని సపోజ్ మనకి ఇక్కడ తీసుకునే ఛార్జ్ క్యారియర్స్ కనుక ఎలక్ట్రాన్స్ అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ z యాక్సిస్ వైపుగా మూవ్ అవుతాయి. అంటే ఈ అప్పర్ పోర్షన్లో అంటే ఇక్కడ తీసుకున్న PQNM మనకి ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ z యాక్సిస్ వైపు అప్పర్ సర్ఫేస్ మీద ప్లేస్ అయినాయి. రిమైనింగ్ పాజిటివ్ ఛార్జ్డ్ క్యారియర్స్ అనేవన్నీ కూడా ఇక్కడ లోవర్ సైడ్న ప్లేస్ అయి ఉంటున్నాయి మెటల్ స్ట్రిప్కి. ఇలాగా సపరేట్ అవుతున్న ఈ ఛార్జెస్కి ట్రాన్స్వర్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయ్యి అంటే ఇక్కడ పాజిటివ్కి నెగిటివ్కి మిడిల్లోని z డైరెక్షన్లోని ట్రాన్స్వర్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన ఈ ఈఎంఎఫ్నే మనం హాల్ ఈఎంఎఫ్ అంటున్నాం. అదే సపోజ్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి కనుక పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అంటే కనుక మనకి ఇక్కడ ఈఎంఎఫ్ అనేది రివర్స్గా ఉంటుంది. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అయితే మనం డిటర్మైన్ చేసే హాల్ ఈఎంఎఫ్ అనేది సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ వాల్యూస్ని మనం పొటెన్షియోమీటర్ని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. సపోజ్ మనం మెటల్స్ కనుక తీసుకుంటే మెటల్స్లోని ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్. అదే పీ టైప్ సెమీ కండక్టర్స్ తీసుకుంటే కనుక వాటిల్లో ఛార్జ్ క్యారియర్స్ హోల్స్. ఈ ఛార్జ్ క్యారియర్స్ డిస్ప్లేస్మెంట్ అవడం వలన ఇక్కడ ట్రాన్స్వర్స్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ట్రాన్స్వర్స్ ఫీల్డ్నే మనం హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. ఈ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ కండక్టర్ లోపల ఛార్జ్ క్యారియర్స్ యొక్క ఫ్లోని అపోజ్ చేయడానికి యాక్ట్ చేస్తూ ఉంటుంది. హాల్ ఫీల్డ్ అండ్ హాల్ వోల్టేజ్. ఇక్కడ మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ ఫోర్సు హాల్ ఎలక్ట్రిక్ డిఫ్లెక్షన్ ఫోర్సు టూ ఫోర్సెస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ ఫోర్స్కి మనకి ఈక్వేషన్ Q ఇంటూ VD క్రాస్ B, ఎలక్ట్రిక్ డిఫ్లెక్షన్ ఫోర్స్కి Q ఇంటూ EH. నెట్ ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ క్యారియర్స్ బికమ్స్ 0. సో Q ఇంటూ VD క్రాస్ B ప్లస్ QEH ఈక్వల్ టు 0. ఇదే ఈక్వేషన్ని REH ఈక్వల్ టు మైనస్ VD క్రాస్ Bగా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఈక్వేషన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటే మనకి డ్రిఫ్ట్ వెలాసిటీకి కరెంట్ డెన్సిటీకి ఉన్న రిలేషను VD ఈక్వల్ టు J/NQ. దీన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసాము. సపోజ్ n నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ కనుక యూనిట్ వాల్యూమ్లోని కన్సిడర్స్ అయి ఉంటే దాన్ని మనం EH ఈక్వల్ టు 1/NQ ఇంటూ JBగా రాసుకోవచ్చు. సో మనకి VH అనేది హాల్ వోల్టేజ్ ఇన్ ఈక్విలిబ్రియం, దెన్ EH ఈక్వల్ టు VH/D హాల్ కోఎఫిషియంట్.
Hall coefficient is the ratio of Hall electric field EH to the product of current density J and magnetic induction B. Coefficient is denoted by RH. ఇక్కడ మనకి హాల్ కోఎఫిషియంట్ని ఆర్హెచ్తో ఇండికేట్ చేస్తున్నాము. హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అలాగే ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఉండే రేషియోనే మనం హాల్ కోఎఫిషియంట్ అంటున్నాం. సో ఆర్హెచ్ ఈక్వల్ టు ఈహెచ్ బై జేబీ. సో ఈహెచ్ బై జేబీని మనం ప్రీవియస్ ఈక్వేషన్ 3 నుంచి అబ్జర్వ్ చేస్తే ఈహెచ్ బై జేబీ ఈక్వల్ టు 1/NQగా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈహెచ్ బై జేబీ ఈక్వల్ టు 1/NQ. సో ఆర్హెచ్ ఈక్వల్ టు ఈహెచ్ బై జేబీ ప్లస్లో 1/NQ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్హెచ్ వాల్యూ వస్తుంది. హాల్ కోఎఫిషియంట్ అనేది ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అయినప్పుడు నెగిటివ్ ఉంటుంది, అలాగే ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ అయినప్పుడు పాజిటివ్గా ఉంటుంది. ఆఫ్ హాల్ కోఎఫిషియంట్స్. హాల్ కోఎఫిషియంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఒక మెటల్ స్ట్రిప్ని ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ప్లేస్ చేసాము. అలాగే ఐ అనే కరెంట్ని కనుక మెటల్ స్ట్రిప్కి ఎక్స్ డైరెక్షన్లో పాస్ అవుతూ ఉంటే వై డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే వాటి యొక్క డిఫ్లెక్షన్ ఫోర్సెస్ వలన మనకి హాల్ వోల్టేజ్ అనేది జెడ్ డైరెక్షన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ పొటెన్షియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి జెడ్ డైరెక్షన్లోని వోల్ట్ మీటర్ని ప్లేస్ చేసాము. అప్లికేషన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్. హాల్ ఎఫెక్ట్ని యూస్ చేసి మనం తీసుకున్న ఎలక్ట్రిక్ కండక్టర్లోని ఛార్జ్ క్యారియర్స్ యొక్క సైన్ని పాజిటివా నెగిటివా అనేది మనం ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మెటల్స్లోని మనకి ఛార్జ్ క్యారియర్స్ ఎప్పుడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద మెటల్స్లోని. హాల్ ఎఫెక్ట్ని మనం ఎలక్ట్రికల్ కండక్షన్ మెటల్స్లోని సెమీ కండక్టర్స్లోని ఎంత ఎలక్ట్రికల్ కండక్షన్ జరుగుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఛార్జ్ క్యారియర్స్ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీని కూడా హాల్ ఎఫెక్ట్ని యూస్ చేసి మెజర్ చేస్తాము. మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే VD ఈక్వల్ టు J/NQ. అలాగే మెజర్మెంట్ ఆఫ్ హాల్ కోఎఫిషియంట్స్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ కరెంట్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. If n number of charge carriers per unit volume and A be the face area of the plate, then I equal to NQ A into VD. నెంబర్ ఆఫ్ కరెంట్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్లో ఎన్నున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనకి హాల్ కోఎఫిషియంట్ ద్వారా మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో I ఈక్వల్ టు NQA ఇంటూ EH/B. సపోజ్ మనం బ్రెత్ విడ్త్ కనుక తీసుకుంటే ఇక్కడ ఏరియా ప్లేస్లోని A ఈక్వల్ టు LD అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ I ఈక్వల్ టు NQLD ఇంటూ EH/B. ఫైనల్గా నెంబర్ ఆఫ్ కరెంట్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ N ఈక్వల్ టు IB/Q ఇంటూ LD ఇంటూ EH వాల్యూ వస్తుంది. ఫర్ మెటల్స్ ద హాల్ కోఎఫిషియంట్ ఈ స్మాలర్ దెన్ for semiconductors. The carrier's concentration N in semiconductor is much smaller. Hall effect devices use semiconductors rather than metals. Metals కన్నా ఇక్కడ సెమీకండక్టర్స్లోని హాల్ ఎఫెక్ట్ డివైజెస్ని యూస్ చేస్తాము. అలాగే మొబిలిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ని కూడా మనం ఆఫ్ మెటీరియల్ అండ్ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోని ఫైండ్ అవుట్ చేస్తాము. μ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ EH.